ఫైనల్ గా ఆంధ్ర స్టైల్ బోటి కర్రీ, ఎక్స్పెషల్ గుంటూరు. మేమైతే ఇలా చేస్తామండి, మీరు ఎలా చేస్తారు నాకు తెలియదు. సో ఎంత ఎమ్మీగా వచ్చిందంటే, అసలు ఎంత థిక్నెస్ ఉందంటే గ్రేవీ సూపర్ గా వచ్చింది. సో నేను చెప్పిన కొలతలతోటి, నేను చెప్పిన టిప్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యి కరెక్ట్ గా క్లీన్ చేస్తే స్మెల్ లేకుండా ఎక్సలెంట్ గా బోటి కర్రీ మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా వచ్చింది, ఎలా చేశాను, నాకు ఎంత టైం పట్టింది, నేను బోటి కడగడానికి నాకు దగ్గర దగ్గర 2 hours పైన పట్టిందండి. సో బోటి క్లీన్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ గా కంప్లీట్ గా మొత్తం చూడండి. కొంచెం లాంగ్ వీడియో ఉంటుంది, మళ్ళీ మనం టేస్ట్ చేద్దాం కలుపుకొని. అట్లా ఉందో త్వరగా, అసలు అంత గ్రేవీ లేకుండా ఉప్పు కూడా సాఫ్ట్ ఉడికింది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి గ్రేవీ చూడండి, అసలు ఎంత ఆయిల్ కానీ ఇట్లా చేసుకుని కర్రీస్ మీరు ఇలాగనే ట్రై చేయండి. నేను అంత ఆయిల్ కదా, అంత అన్నంలోకి వస్తుంది అన్నం రైస్లో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అట్లా ఉండాలి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నేను చెప్పిన మెథడ్స్ నేను ఎలా క్లీన్ చేస్తానో మీరు కూడా అలాగే క్లీన్ చేయండి. కొంచెం కూడా స్మెల్ లేకుండా సూపర్గా వచ్చింది మీకు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్. చాలా అంటే చాలా సూపర్ గా వచ్చిందండి. సో ఇది మాకు మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించారండి. సో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ యాజ్ టీజ్ మీకు అలాగనే చూపిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పీస్ చూడండి, నోట్లు వేసుకుంటే మెత్తగా కరిగిపోతుంది. సో నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్ మీరు చేస్తే మీకు ఇలాగనే వస్తుంది. సో మస్ట్ ట్రై అండి. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది, ఎలా క్లీన్ చేయాలి అనేది ఒకసారి వీడియోలో చూసేద్దాం. బోటి కర్రీ మనకి ఏమి వచ్చి చూసేద్దాం. ఇప్పుడు మనకి ఇది ఫుల్ బోటి అండి, మొత్తం ఫుల్ బోటి ఇచ్చాడు. తర్వాత నేను ఒక దమ్మ తెచ్చాను. దమ్మ వచ్చాక జస్ట్ మనకి 50 రూపీస్ తీసుకున్నాను గుంటూరులో. మరి మీ కాడ ఎంత నాకే తెలియదు. ఇది జస్ట్ 50 దానంగా చూసుకోండి. సో ఇది కూడా, ఈ దమ్మ కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ పని లేదు. మెయిన్ మనకి ఇప్పుడు మనం క్లీన్ చేయాల్సింది పొట్ట పేగులు. సో మెయిన్ పొట్ట పేగులు పని చేద్దాం ఈరోజు. ఇప్పుడు పొట్ట పేగుల్లో మనకి ఇవి కూడా పక్కన పెడతాము, ఇక్కడే పెడదాం. సో ఇప్పుడు మనం వీటిని చేయాలా క్లీనింగ్, ఒక్కోదాన్ని తీసి చేయాలా. సో దానికోసం నేను తీసుకున్న సింపుల్ ట్రిక్ అండి, చీపిరి పుల్ల. మన ఇంట్లో దొరుకుతాయి, ఈత పుల్ల అంటారు, చీపిరి పుల్ల. సో కొబ్బరి పుల్ల కూడా అంటారు. దీన్ని తీసుకొని జస్ట్ మనం చూడండి, జాగ్రత్త చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ పేగులన్నీ చిన్నగా మనం చీపిరి పుల్లకు గుచ్చి నిదానంగా ఎనికి లాగామంటే, సో అంటే రివర్స్ లో వస్తుంది. అంటే ఆ పేగు అనేది లోపలది బయటకు వస్తుంది, బయటది లోపలికి వెళ్ళిద్ది. అప్పుడు దానిలో ఉన్న వేస్టేజ్ అంతా నీట్ గా మనం లాగేసామంట అట్లా కంప్లీట్ గా. సో ప్రతి ఒక్కటి అలా చేసుకోవాలి మనం. అలా చేసుకుంటే దానిలో ఉన్న వేస్టేజ్ అంతా, ఆ స్మెల్ అంతా మెయిన్ పేగులని ఉండేది. సో అదంతా చాలా నీట్ గా నిదానంగా క్లీన్ చేసుకోండి. సో నేను ప్రతి ఒక్క పేగు నేను అలాగనే క్లీన్ చేశానండి. నేను ప్రతిసారి అలాగనే క్లీన్ చేస్తాను, మీరు కూడా అలాగనే క్లీన్ చేసుకోండి. సో దానిలో ఉన్న వేస్ట్ అంతా మొత్తం వెళ్ళిపోద్ది. సో దాన్ని చూడండి, ఒక్కొక్కటి చిన్నగా చాలా ఉంటాయండి పొట్ట పేగులు. తర్వాత పక్కనున్న ఆ పేగు కూడా, దాన్ని కూడా మనం అలాగనే క్లీన్ చేయాలా. దానిలో ఇంకా పెద్ద పేగు ఉంటది. సో దాన్ని కూడా అంతే. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో నిదానంగా చాలా స్లోగా చేసుకుంటేనే మనకి ఆ కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. మెయిన్ క్లీనింగ్, మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటది. మనం సరిగ్గా క్లీన్ చేయబోతే మనం తినేటప్పుడు ఖచ్చితంగా స్మెల్ వస్తాయి. స్మెల్ వస్తే ఒక్క ముద్దు కూడా మనం నోట్లో పెట్టుకోలేము. సో చూసారు ఎంత పెద్ద పేగు అది. సో దాన్ని కూడా మనం ఆపోజిట్ లో ఆ చీపురుపులు తీసుకొని దాన్ని గుచ్చితే ఆపోజిట్ డైరెక్షన్ లో మనం లాగాల. నేను చూపిస్తున్నాను, అదిగోండి ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే మొత్తం బయటకు వస్తుంది. సో లోపలిది బయటకు వస్తుంది, బయటది లోపలికి వెళ్తుంది. సో అప్పుడు దానిలో ఉన్న ఈ వేస్ట్ అంతా లాగేస్తే మొత్తం వేస్ట్ అంతా వచ్చేసి ఉండదు. అందుకోండి ఎంత వేస్టేజ్ ఉంటదంటే, సో మెయిన్ స్మెల్ రావడానికి కారణం అదే. అదంతా మనం నీట్ గా క్లీన్ చేయాలండి. ఎంత బాగా క్లీన్ చేస్తే మనకి ఇది కూడా, దీనిలో కూడా ఇది యూరిన్ సంచి అనుకుంటాను, నాకు ఐడియా లేదు కరెక్ట్ గా. కానీ దీన్ని కూడా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవడం. బోటి అంటే మస్ట్ అండి, మెయిన్ క్లీనింగ్ ప్రాసెస్.
మనకి క్లీనింగే ఒక 2-3 అవర్స్ పట్టిద్ది. సో మనం చాలా స్లోగా నిదానంగా క్లీన్ చేసుకోగలిగితేనే మనం బోటిని ట్రై చేయండి. లేదు అంటే దాని జోలికి వెళ్ళొద్దు. మీరు ఇంత కష్టపడి ఒక 300-400 ఖర్చు పెట్టి తెచ్చుకొని సరిగ్గా క్లీన్ చేయకపోతే మీరు తినేటప్పుడు ఆ స్మెల్ వస్తది. నోట్లో కూడా పెట్టుకోలేరు. సో అందుకని మీకు బాగా పేషెన్స్ ఉంటేనే తెచ్చుకోండి బోటి. లేదంటే దాని జోలికి వెళ్ళొద్దు. ఎక్కడైనా మీరు బయట ట్రై చేసి కొనుక్కొని తినాలంటే తినేయండి. కానీ చాలా ఇలాగా ఇంత నీట్ గా చేసుకోగలగాలండి మనం. అన్ని ఆపోజిట్లు వేసుకొని కలుపుకొని మనకి దగ్గర దగ్గర ఒక 5-10 బకెట్స్ వాటరే పడతాయి మనకి ఈ క్లీనింగ్ కి. దానిలో ఉన్న వేస్ట్ అంతా వెళ్ళిద్ది. కడిగేటప్పుడే మనకి స్మెల్ వస్తాయి. సో అయినా మనం చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. మనం ఒక మంచి ఫుడ్ తినాలి అంటే దానికోసం కొంచెం మనం కష్టపడాలా. కష్టపడితే మనకి ఫలితం ఉంటది. నేను చేసేటప్పుడు కొంచెం నాకు కష్టం అనిపించింది. కానీ దాన్ని చేసి తినేటప్పుడు ఉందండి ఎంత అద్భుతంగా వచ్చింది నాకు. సో నేను ఎలా చేశాను అనేది మీకు కూడా మీరు ఇలాగనే రావాలని నేను కోరుకుంటాను. మీరు ఇలాగ చేయండి. డెఫినెట్ గా మీకు కూడా ఇలాగనే వస్తుంది. ప్రతి ఒక్కటి నేను 4-5 టైమ్స్ క్లీన్ చేశానండి. మీరు కూడా అలాగనే క్లీన్ చేసుకోండి. సో అందరూ బోటి కర్రీ ఎలా చేయాలో చెప్తారు కానీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎవ్వరు చెప్పరండి. సో క్లీనింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ బోటీలో. సో క్లీనింగ్ అనేది ఎవరు చెప్పరు. నేను అందుకనే ఈ వీడియో లెంత్ అయినా పర్లేదు, సో క్లీన్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను దగ్గర ఇది 40 మినిట్స్ ఉంటుందండి ఈ వీడియో. ఫుల్ లెంత్ వీడియో. చూడండి స్మెల్ చూశాను. నాకు కొంచెం కూడా అంటే కొంచెం ఉంటది. తర్వాత దీన్ని ఇంకా ప్రాసెస్ ఉందండి. దీనికి చాలా ప్రాసెస్ ఉంటది. అప్పుడు అయిపోదు. దీని స్మెల్ అంతా కంప్లీట్ గా వెళ్ళాలంటే. సో చాలా చాలా పెద్ద ప్రాసెస్. మనం అంతా అలా దానిలో ఉన్న వేస్ట్ అంతా నీట్ గా, దాంట్లో కొంచెం కొవ్వు ఉంటుందండి. ఆ కొవ్వు కూడా మనం నీట్ గా లాగేసుకుని ఉంటది చూడండి. ఆ వేస్ట్ అంతా వెళ్ళిపోవాలి మనకి. ఆ వేస్ట్ అంతా దాంట్లో ఉంటే మనకి చూసారా అలా వస్తుంది. అదంతా వెళ్ళాలి మనకి. అది వెళ్తేనే మీకు ఖచ్చితంగా క్లీనింగ్ ఎవరు చూపించారు కాబట్టి నేను ఇంత టైం తీసుకొని జాగ్రత్తగా మీకు ఎలా క్లీన్ చేయాలని చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలాగనే క్లీన్ చేయండి. సో కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఏం పర్లేదు. మనకి మంచి ఎన్ని ఫుడ్ కావాలంటే బోటి తినాలని చాలా మందికి ఉంటది. కానీ క్లీనింగ్ ఎలా చేయకో తెలియక దాని జోలి వెళ్ళరు. సో పర్లేదు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను ఎలా కడగాలి ఏంటనేది. ఇంతవరకు ఇది అయిపోయిందండి. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇదంతా శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. ఇదంతా వేస్టేజ్ అనండి. చూడండి అట్లా వస్తుంది వేస్టేజ్ అంతా. సో అలా నీట్ గా క్లీన్ చేద్దాం. అంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా పెట్టండి దీంట్లో వీడియోలో మొత్తం. ప్రతి ఒక్క పార్ట్ క్లీనింగ్ వీడియో పెట్టాను. సో కొంచెం టైం టేకింగ్ పర్లేదు, అయినా కానీ నేను ఇబ్బంది లేదని పెట్టాను. ఇప్పుడు పొట్టపేగులండి. పొట్టపేగుల్ని మొత్తం అన్ని అట్లా అరచేతిలో పెట్టుకొని ఒక్కోటి అట్లా వేసుకొని నేను దగ్గర 30-40 అండి పొట్టపేగులు. అవన్నీ అంతే నీట్ గా మన అరచేయి పెట్టుకొని దానిలో పెట్టుకొని అంటే జారిపోతా ఉంటాయి. దాని ఏంటంటే ఆ లోపల ఆ జిగురు ఉంటది కాబట్టి ఆ జిగురు జారిపోతా ఉంటాయి. సో కొంచెం మనం గట్టిగా పట్టుకొని టైట్ చేసి పట్టుకొని దానిలో నుంచి పైనుంచి మొత్తం వేసుకొని వరుసగా పెంచుకోండి. జాగ్రత్త పెంచుకొని పైనుంచి కిందకి నీట్ గా లాక్కున్నారంటే చూడండి ఒకసారి అంత ఎట్లా పెట్టినాను ఏంటనేది మొత్తం కంప్లీట్ గా అన్ని వరుసగా పేర్చాలా. చాలా ఉంటాయండి. ఇది బోటి అనేది ఒకసారి వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తున్నాను. నేను మీకు చూపిస్తాను. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం జస్ట్ పెట్టి కొన్నాళ్ళు అవుతుందండి ఛానల్. 1 month కూడా కావట్లేదు. మనకి దగ్గర 600 సబ్స్క్రైబర్స్ అయ్యారండి మనకి. చూడండి అలా నీట్ గా దాన్ని చూసారా వేస్ట్ గా పచ్చగా వస్తుంది. సో అలా దాన్ని నీట్ గా ఒక 10 times 15 times కడగాలి మనకి. సో 10-15 times కడగాల. అలా వేస్ట్ అంతా వెళ్ళిపోద్ది. అలాగనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కమెంట్ చేయండి. ఈ రెసిపీ నేను చెప్పినట్టు నేను చేసిన ప్రాసెస్ లో మీరు కూడా క్లీనింగ్ చేయండి. ఖచ్చితంగా మీకు బోటి అనేది స్మెల్ లేకుండా ఉంటది. సో నేను పెట్టి జస్ట్ 15 days 20 days అవుతుందండి. మనకి 655 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. నేను తలకాయ కూర పెట్టానండి. దానికైతే అది సూపర్ రెస్పాన్స్ అండి. నేను పెట్టి 4 days నాకు దగ్గర 2K వ్యూస్ వచ్చినాయండి. స్పాన్ ఆఫ్ 20 days లోనే. ఇప్పుడు మనం దమ్ అండి ట్యాప్ ఓపెన్ చేసి
ఆ దొమ్మని నేను ట్యాప్ లో గుచ్చాను. దేనికంటే దానిలో ఉన్న వేస్ట్ అంతా బయటకు రావు కాబట్టి ట్యాప్ మీరు ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే అది మన బలూన్ ఊదినట్టు ఊదిద్ది. చూడండి ఎట్లా అవుతుందో. దాన్ని ఒక్కసారి మనం రివర్స్ చేసామంటే అదిగో దానిలో ఉన్న ఆ లంగ్స్ లో ఉన్న వేస్ట్ కూడా వచ్చేసి చూసారా, దానిలో ఉన్న అంటే ఏదో వేస్ట్ ఉంది అదంతా అట్లా నీట్ గా ప్రతి ఒక్కటి అట్లా క్లీన్ చేసుకోవాలండి. అట్లా మనం 2-3 టైమ్స్ అట్లాగనే క్లీన్ చేయాలి దాన్ని. దానిలో ఉన్న వేస్టేజ్ అంతా అంటే దానికి జలుబు చేసినప్పుడు ఉండే ఆ వేస్ట్ అంతా వచ్చేసింది మనకి. సో నేనైతే చాలా ఇష్టంగా తింటాను కాబట్టి చాలా ఇష్టంగా నేను క్లీనింగ్ ప్రాసెస్ స్టిచ్ చేసుకున్నానండి. సో మీరు కూడా అలాగనే చేయండి. చూడండి ఎంతలా ఉబ్బింది అది. సో అలా ఉబ్బిద్ది. మనం గాలి ఉత్తి ఇంకా ఉబ్బిద్ది. ఎంతలా ఉబ్బిద్ది అంటే మన బలూన్ ఊదినట్టు ఊదిద్ది. సో మన లంగ్స్ కూడా ఇలాగనే ఉంటాయి. సో దాని మన సేమ్ యాజ్ టీజ్ గా ఉంటాయి. సో అక్కడ కొంచెం వేస్టేజ్ ఉంటే అది తీసేసాను నేను. దేనికంటే అది కొంచెం స్మెల్ వస్తుంది. వాళ్ళు కత్తి పెట్టి కోస్తారు కదా, కోసినప్పుడు ఆ గడ్డి బొడ్డి అంతా ఉంటుంది దానికి. సో అందుకని నేను నీటికి దాన్ని తీసేస్తున్నా. అది కడిగినా ఎంత కడిగినా పోదు అది. సో అందుకని ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను ఒకసారి అట్లా 4-5 టైమ్స్ ఆ పేక్ అనేది ట్యాప్ లో పెట్టామంటే వాటర్ అంతా దానిలోకి వస్తాయి. సో నిదానంగా చేసుకుందామండి, ప్రాబ్లం లేదు. మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా ఈ వీడియో మంచి వ్యూస్ వస్తే నేను అనుకుంటున్నాను. చూడండి వేస్ట్ అంతా ఎలా ఉందో, దానిలో ఉన్న ఆ లంగ్స్ లో ఉన్న వేస్ట్ అంతా వస్తుంది. సో అలా మనం 5-10 టైమ్స్ వేసినా పర్లా. మనకి బోటి తినేటప్పుడు మనకి ఎలాంటి చిన్న వాసన కూడా మనకి తగలకుండా ఉంటదండి మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. సో మీరు కొంచెం ఓపిక్ గా చూసుకోండి, లేదంటే కొంచెం 1.5 లో పెట్టుకొని మీరు చూసుకోండి. నేను చేసే ప్రాసెస్ మీకు అర్థమైంది కాబట్టి మీరు 1.5 లో పెట్టుకోండి, లేదంటే మ్యూట్ లో పెట్టుకుని 1.5 పెట్టుకొని చూడండి. సో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు తినాలా, ఈ వీడియో మంచిగా రావాలా, వైరల్ అవ్వాలా. సో మీ సపోర్ట్ డెఫినెట్ గా నాకు ఉండాలా. సో మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలా. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇప్పటికీ చాలా ఉందండి. సో స్పాన్ ఆఫ్ 20 days లో నాకు 30K వ్యూస్ అనేది చిన్న విషయం కాదండి, చాలా చాలా పెద్ద విషయం. అది మీ సపోర్ట్ వల్లనే ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను పక్కన హాట్ వాటర్ కాబెట్టుకొని దీన్ని కూడా లోపల ఉంటదండి, లోపల చేదు ఉంటది. సో దీన్ని కూడా మనం ఎంత స్మెల్ వస్తుంది అంటే వాసన ముక్కలు పెట్టుకుంటే మనం బలాయించలేము. సో అంత స్మెల్ ఉంటది. అలాంటిది మనం ఎంత క్లీన్ చేసుకుంటేనే, నేనైతే చొక్కా ఉతికినట్టు ఉతికానండి దాన్ని ఒక 5 నిమిషాలు. మనం బట్టలు వేసి సబ్బు వేసి ఎట్లా ఉతుకుతాము అలా ఉతికాను దాన్ని. ఎందుకంటే దానిలో ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళాల. దానిలో ఉన్న ఆ స్మెల్ అనేది, ఆ పొట్టలో ఉన్న స్మెల్ అనేది మొత్తం పోతేనే మట్టిది. నేను పొద్దున్న 7 స్టార్ట్ చేస్తే నాకు క్లీనింగ్ అయ్యేసరికి దగ్గర దగ్గర 9:45 అయింది. సో అంతసేపు పట్టింది నాకు. సో తర్వాత పెరుగుది కూడా నేను ఇది రేపు అప్డేట్ చేస్తానండి. ఎల్లుండి మార్నింగ్ పెరుగు తో చికెన్ కర్రీ అది కూడా రేపు ఎల్లుండి అప్డేట్ చేస్తాను. సో ఈ రోజు ఇదంతా మనకి ఇదే టైం అయిపోయిందండి. నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది క్లీన్ చేసేసరికి. అంత టైం ప్రాసెస్. సో మరి మన పెద్దవాళ్ళు ఎలా చేశారు నాకైతే తెలియదు, కానీ ఎంత ఓపిక గా మనం ఇప్పుడున్న కాలంలో ఎంత ఓపిక ఎవరికి లేదండి. వెళ్ళామా రెస్టారెంట్ కి, తిన్నామా వచ్చేసామా. వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు ఏంటని మనకు తెలియదు. వాళ్ళు ఏంటంటే వెనిగర్ వేసేసి 1 లీటర్లో 1/2 లీటర్లో వెనిగర్ వేసి ఒక 5-10 minutes దాన్ని అట్లా వదిలేసి ఊరక అట్లా క్లీన్ చేసేసి వండేస్తారు. అది తినటం వల్ల ఏంటంటే వెనిగర్ వేయటం వల్ల మనకి మోషన్స్ అవుతాయి. సో ప్లస్ అంత వెనిగర్ లో మనం తినకూడదు. దేనికంటే బోటి తినాలంటే మన ఇంట్లో మనం ఇలా తయారు చేసుకొని, ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిందండి. సో మా అమ్మమ్మ ఎలా నేర్పించిందో సేమ్ ప్రాసెస్ మీకు ఇలాగనే నేను చెప్తున్నాను. క్లీనింగ్ అని మొత్తం మా అమ్మమ్మ నేర్పించింది. సో పెద్దవాళ్ళు చేశారంటే మనం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాము. సో ఇది మా అమ్మమ్మ ఇలా చేసింది. మా అమ్మమ్మ మా నాని కూడా ఇలాగనే చేస్తారు. సో అదే ప్రాసెస్ నేను మీకు చెప్తున్నానండి. సో అంతా వాళ్ళు నాకు నేర్పించిందే కాబట్టి మనం కొత్తగా నేర్చుకునేది లేదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిందే కానీ మన నుంచి వాళ్ళు ఏం నేర్చుకోరు కాబట్టి. సో నేను తర్వాత పేగులు కూడా మొత్తం ఇవి కూడా దానిలో వేసాను. చూడండి మనకి ఆ పొట్టలోంచి వేస్టేజ్ మనకి ఎంత వచ్చిందో. సో ఇలా ఉండాల్సింది మనకి ఎంత వైట్ లో వచ్చింది. మనకి ఇది బ్లాక్, ఇది క్లీన్ చేసినాక ఇలా వచ్చింది. సో ఇంత నీట్ గా మనం క్లీన్ చేసుకోగలగాలి. సో మీరు 1.5 లో పెట్టుకుంటారో 2 లో పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ బోటి క్లీన్ చేసుకునే పద్ధతి ఇది. ఇలాగనే చెయ్యాలి. ఇలా చేస్తేనే మనకి స్మెల్ లేకుండా ఉంటది. స్మెల్ ఉండాలి, మనం ఏదో వరకు అట్లా తెచ్చామా హాట్ వాటర్ లో ఉడకబెట్టి వరకు అలా చేసామంటే మీరు అసలు వండేటప్పుడే మీకు స్మెల్ వస్తుంది, మీరు నోట్లో కూడా పెట్టుకోలేరు. సో నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఖచ్చితంగా చేస్తే మీకు కొంచెం కూడా స్మెల్ రాదు.
సో దీని కూడా ఉంది కదా, దీన్ని కూడా హాట్ వాటర్ వేద్దాము. ఇందాక నేను డైరెక్ట్ గా వేసాను, నాకు చేయగలిగింది, అందుకని చేసి మళ్ళీ ప్లేట్లు తీసుకుని ప్లేట్లు వేస్తున్నాను. సో దాన్ని హాట్ వాటర్ లోనే కాబట్టి ఆల్రెడీ కాగబెట్టిన వాటర్నే కాబట్టి దానిలో వేసుకొని ఒక 2 minutes దాన్ని అలాగే ఉంచేయండి. దానిలో ఉన్న వేస్టేజ్ అంతా ఈ బోటిని మొత్తాన్ని నీట్ గా నరికేద్దాం. అంటే నీట్ గా చిన్న చిన్న పీసులుగా కట్ చేద్దాం. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఈ పేగు కొంచెం పెద్ద పీసులే కట్ చేసుకోండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఉడికినప్పుడు చిన్న చిన్నవి ఉంటే బాగుండదు. సో కొంచెం పెద్దవి అట్లా పెద్ద పీసులు కనీసం అంటే 2 inches 3 inches ఉండేటట్టు చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఉడికేటప్పుడు దానికి మనకు కనపడదు. సో ఒక 3 inches ఉండేటట్టు క్లీన్ చేసుకోండి. అన్నిటి మీద దొరికినట్టు కోసేయండి. ఇలా మొత్తాన్ని నీట్ గా కట్ చేసుకుందాం. నిదానమైన జాగ్రత్త చేసుకుందామండి. నిదానమైన చాలా బోటి అనేది అందరి ఫేవరెట్, కానీ దీన్ని క్లీన్ చేయలేక కొంతమంది ఏంటంటే ఇష్టం ఉన్నా కానీ వదిలేస్తారు. సో బయట హోటల్స్ లో తిందామా, బయటకు వెళ్ళి తిందామా అంటే అక్కడ వాళ్ళేమో సరిగ్గా క్లీన్ చేయక మనకేమో స్మెల్ వస్తా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోద్ది. అవునా కదా? మీరు కరెక్ట్ చెప్పండి నేను చెప్పింది. నేను చాలా సార్లు నాకు బోటి ఇష్టం అండి, చాలా సార్లు బయటకి వెళ్ళి హోటల్స్ లో తిందాం అనుకున్నాను. నేను అట్లా నోట్లో పెట్టుకోగానే ఆ వాసన వచ్చరికి ఆ బోటి కర్రీని అలాగే వదిలేసాల్సి వస్తుంది. సో ఇలా అన్నిటి ముక్కలు మనం నీట్ కట్ చేసుకుందాం. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇంతవరకు ఈ పేగులన్నీ కట్ చేశాను. నెక్స్ట్ ఇచ్చరికి పొట్ట ఉంది. ఇప్పుడు దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ దీనిలా నీట్గా సో పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీలో చిన్న అయిపోతాయి కాబట్టి. సో నేను పెద్దవి కట్ చేస్తాను, నేను తినడానికి బాగుంటాయి. లేకపోతే లాస్ట్లో గ్రేవీ వేసేటప్పుడు చిన్న అయిపోతాయి. సో మినిమం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇట్లా నీట్గా చాలా జాగ్రత్త అండి. ఈ కత్తి కోసేటప్పుడు చేతి మీదకి వస్తాయి కత్తి, ఎందుకంటే ఇది మెత్త రబ్బరాలు ఉంటుంది కాబట్టి. సో మనం కొంచెం జాగ్రత్తగా కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చేతి మీదకి సప్పని వచ్చేస్తుంది. రెండు కేజీలు బోటి అండి. ఫైనల్గా ఎంత అయితే చూద్దాం. కూర ఖచ్చితంగా 2 kgs ఉంది ఇది బోటి. మొన్న తలకాయ తెస్తే 1.5 kg ఉంది, ఇది 2 kg వచ్చింది బోటి. సో ఎంత పెద్ద బోటి చూడండి. మరి ఇది ఉడకాలంటే ఇంకెంత టైం పట్టిద్దో లెక్కేసుకోండి. ఇంకా ఇట్లా మొత్తాన్ని నీట్గా చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్దవి కాకుండా అలా కట్ చేసేయండి. తర్వాత దీన్ని కట్ చేద్దామండి. ఫస్ట్ మనం పేక్ కోసేద్దాం. దీన్ని నీట్గా కోసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. ఇది బోటీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బోటీలో దమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా నీట్గా దీన్ని తీసేద్దాం. ఇది ఏమంటారు పేక. దీన్ని నీట్గా ఇలా ముక్కలు చిన్న ముక్కలు కోసుకోండి. ఇది వెనక్కి తింటుంటే అసలు భలే ఉంటుంది. బోటీలో కరకరలాడుతూ ఉంటుంది. సో ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా నీట్గా అట్లా చూడండి అట్లా సాగుతుంది. సో అందుకే చెప్పింది ఇందాక నేను, చాలా జాగ్రత్తగా కోసేటప్పుడు కత్తి చాలా జాగ్రత్తగా ఉండాలి, చేతి మీదకి వస్తుంది ఇది. సో అలా నీట్గా ఇది కూడా కట్ చేసుకున్నాం. తర్వాత ఈ బోటీని ఒక రెక్క తీసుకుందాం. ముందు ఒక రెక్క తీసుకుందాం. బన్ను ముక్క అన్నట్టు ఇది లంగ్స్. దీన్ని కూడా చాలా శుభ్రంగా కడగాలండి. ఇప్పుడు దీన్ని కడిగేది చూపిస్తాను. ఇందాక కడగలేదు కదా మనం, ఇప్పుడు దీన్ని కూడా కడగాలి నీట్గా. కడగకపోతే ఏంటంటే దీనిలో ఉన్న వేస్టేజ్ అంతా. సో వీటన్నిటి మళ్ళీ పక్కన పెడుతున్నాను నేను, దాంట్లో మిక్స్ చేయట్లేదు, మిక్స్ చేయకూడదు కూడా. దీన్ని మనం మళ్ళీ 4-5 సార్లు కడుక్కోవాలా. కడుక్కుంటే దీనిలో ఏమన్నా ఉంటే బ్యాక్టీరియాస్ కానీ ఇది చూసారా ఇట్లా వస్తాయి. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. సో అందుకని చెప్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ దీన్ని డైరెక్ట్ దానిలో వేయకూడదు. ఖచ్చితంగా 2-3 సార్లు మళ్ళీ దీన్ని మనం స్పెషల్గా క్లీన్ చేసుకోవాలి.
అందుకని నేను మళ్ళీ దీన్ని సపరేట్ మళ్ళీ పక్కన పెడతాను. దానిలో బోటీలు కలపట్లేదు, దీనికి బోటీలు కలిపి మళ్ళీ అది పాడైపోద్ది. సో అందుకని బోటీలు కలుపుకొని దీన్ని సపరేట్గా చిన్న చిన్న ముక్కలు కోసుకొని అట్లా పెట్టేసుకొని దీన్ని ఒక 4-5 టైమ్స్ నీట్గా కడిగేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం కల్లుప్పు, పసుపు, దీనిలోకి మెయిన్ అంటే వెనిగర్ కంపల్సరీగా వేయండి. వెనిగర్ వేస్తే ఏమైందంటే సో దీనిలో నాకు కొంచెం స్మెల్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోద్ది, అసలు మనకి స్మెల్ అనేది ఉండదు. సో కొంచెం వేసి ఒక్క 5 మినిట్స్ దాన్ని మొత్తాన్ని బాగా మనం కలుపుకోవాలి. ఇట్లా ఖచ్చితంగా ఇట్లా బాగా కలపాలి. మనకి ఎంత ఆ వెనిగర్ అనేది మొత్తం ముక్కలన్నింటికి కలపాలి. కలిస్తేనే మనకి వెనిగర్ బాగా కలవాలి. అస్సలు స్మెల్ కొంచెం కూడా తెలియదు. వెనిగర్ వేయటం వల్ల ఏంటంటే దానిలో ఉన్న స్మెల్ పోద్ది మనకి. తర్వాత కుకింగ్లో కూడా కొంతమంది స్మెల్ వేస్తారు వెనిగర్ వేస్తే ఏంటంటే కొంచెంమంది వెనిగర్ వేయడం వల్ల చికెను లేదంటే మటను లేదంటే ఇంకో దాన్ని వేస్తారు, ఫాస్ట్గా కుక్ అయిద్దండి. సో నేనైతే అస్సలు వేయనండి వెనిగర్, కర్రీస్లో కానీ దేనిలో వేయను వెనిగర్. ఓన్లీ ఒక బోటీ కడిగేటప్పుడు మాత్రం క్లీనింగ్ మాత్రం ఖచ్చితంగా వెనిగర్ వేస్తాను. వెనిగర్ వేయకపోతే అసలు మనం తినలేము. అంటే ఫైనల్గా ఎంతో కొంచెం స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ కూడా పూర్తిగా కంప్లీట్గా వెనిగర్ వేసి పసుపు వేసి ఉప్పు వేసి కడిగేసామంటే ఆ స్మెల్ కూడా అస్సలు ఉండదు. ఇంకా ఇట్లా మిక్స్ చేసుకొని అస్సలు కొంచెం కూడా అస్సలు లేదు మనకి. అంతా మామూలుగా మనకి వైట్ మీట్ ఎట్లా ఉందో అట్లా ఉంది, స్మెల్ అస్సలు లేదు. ఒక 2 టైమ్స్ కడిగామంటే అది ఉండదు, మొత్తం వెళ్ళిపోద్ది దీనిలోనే. తర్వాత దమ్ ఎలా కడగాలి చెప్దాం. చూడండి, చూసారా ఎట్లా వచ్చిందా కొవ్వు. ఇలా రెండింటిని ఇలా కడిగి పెట్టినామండి. దీనిలోని ఈ దమ్మని బోటీలోకి యాడ్ చేయమాకండి. దీనిలోని వాటర్ అంతా డ్రై అయిపోద్ది, వాటర్ అంతా కారిపోతాయి. సో అప్పుడు దాకా దీన్ని వెయిట్ చేద్దాం. ఈ దమ్మని మాత్రం ఖచ్చితంగా కలపొద్దు. చూడండి వాటర్ అట్లా కడుతున్నాయి. సో అట్లా మొత్తం వాటర్ అంతా కారిపోద్ది, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఒక 15-20 మినిట్స్ దాన్ని అలా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మొత్తం రెడీ చేసుకుని పెట్టుకొని అప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. కొంచెం పసుపు, సో దీనిలోకి కొంచెం వాటర్ వేసుకుందాం అండి, ఎక్కువ వద్దు. మొత్తం బాగా మనం వేసిన అన్ని కారం ఉప్పు అన్నీ బాగా బోటీ పట్టేటట్టు కలపాలి బాగా. దీనిలో ఎక్కువ వాటర్ వేయకూడదండి, దేనికంటే ఆల్రెడీ దీనిలో వాటర్ ఉంటాయి. సో దీనిలో మనం ఎక్కువ వాటర్ అయిన అవసరం, జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. మనం ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే అనికల నీళ్ళు అవుతుంది, వాటర్ అది కర్రీ. సో ఆల్రెడీ దీనిలోనే వాటర్ ఉంటుంది. సో మనం కొంచెం లైట్గా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. హాఫ్ గ్లాస్ వాటర్ అండి చాలు, ఇంకెక్కువ వాటర్ దీనిలోకి చాలు. దీనిలోంచి వాటర్ వస్తే మనం కరెక్ట్గా 4 విజిల్స్, పక్కా 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ దాకా వెయిట్ చేద్దాం. పక్కా 4 విజిల్స్ అండి. కుక్కర్లో వేసేటప్పుడు మనం ఎక్కువ వాటర్ వేయకూడదు, అది గుర్తుపెట్టుకుని మస్ట్. మనం ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో వేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు, అది బిర్యానీ అయినా ఇంకోటైనా. సో చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి, దేనికంటే దీనిలో ఎయిర్ అనేది పోదు కాబట్టి వాటర్ అనేది డ్రై అవ్వదు. సో తక్కువ వేసుకోవాలి వాటర్, ఓకేనా. దీన్ని ఒక 5 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ పెట్టేద్దాం. కొంచెం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాం. తర్వాత సన్నగా దొరుకుతున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ సన్నగా దొరుకుతుంది 4 వేసుకున్నాం. ఇలా సన్నగా దొరుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నాం దీన్ని. ఓపెన్ చేసుకున్నాం, వేగినాయండి కొంచెం లైట్ గా. దీనిలో మనం కొంచెం పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ మనం చాలా వేసుకున్నాం కదా కడిగేటప్పుడు. దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాం. తర్వాత కొంచెం కారపొడి పర్లేదు వేసుకోనండి, ఎందుకంటే బోటీకి కారపొడి ఉండాలా ఖచ్చితంగా. కారపొడి వేసుకోండి. నేనైతే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడతాను. చూడండి ఎంత రెడ్గా ఉంటుంది, కలర్ వేసినట్టు ఉంటుంది.
సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడతాను నేను. సో దాంతో పాటు కొంచెం హోమ్ మేడ్ కారం, స్పైసీ ఉండాలి కాబట్టి బాగా తలకాయ అంత స్పైసీ ఉండాలా, బోటి కూడా అంతే స్పైసీ ఉండాలా. స్పైసీ లేకపోతే స్పైసీ ఉంటుంది దాని మజా. ఎంత ఫ్రై అయినాయా, ఎంత సూపర్ గా వచ్చిందో. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే అంత ఎర్రగా ఉంటుంది. సో దానిలో ఏం కలపరండి, జస్ట్ ఆ బ్యాడిగి ఇచ్చేది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే. దీనిలోకి మనం బోటి వేసుకుందాం. ఇందాక ఉడకబెట్టిన బోటి, ఇందాక మనం ఉడకబెట్టాం కదా బోటి మొత్తం దీనిలోకి వేసుకుందాం. వాటర్ దానిలో ఉంచుకోనండి, మొత్తం వాటర్ తీయొద్దు. ఇందాక ఉడికినాయి కదా మొత్తం వాటర్ వద్దు, కొంచెం వేసుకున్నాం వాటర్. ఎక్సలెంట్ గా వచ్చిందండి ఫ్రై, అసలు సూపర్ గా వచ్చింది. మన గుంటూరు స్టైల్ ఏంటో, మన గుంటూరు అంటే ఏందో, మన గుంటూరు కారం అంటే ఏందో. మన గుంటూరు ఫేమస్ అండి, ఆల్రెడీ మన గుంటూరు చిల్లీ ఫేమస్. ఇన్స్టాలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా మన గుంటూరు కారమే, గుంటూరు మొత్తం పుట్టిపోతుంది. సో అలాగనే ఈ ఈ బోటి కూడా గుంటూరు స్టైల్లో అద్దిరిపోవాలా. నోరు వేస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా ఫ్రై అయిపోయినాక మొత్తం ఎట్లుంటదంటే దానికి తిరిగే లేదు ఇంకా అసలు. ఇంకా కొంచెం ఉన్నాయి, అది కూడా వేసుకున్నాం. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మొత్తం దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాండి. మొత్తం చూడండి ఉంది, ఇప్పుడే అద్దిరిపోతుంది సత్తుంటేనే. ఇంకా మొత్తం ఫ్రై అయితే ఎక్సలెంట్ గా ఉంటది, సూపర్. ఫైనల్ టచ్ ఇంకా దీనిలోకి ఏమేమి మసాలాలు వేసుకుంటాం ఏమిటి అనేది మొత్తం చూసేద్దాం. ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అవ్వాలా. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలా. దీనిలో ఉన్న వాటర్ అంతా, ఈ వాటర్ అంతా డ్రై అయిపోతే గానీ మనకి అప్పుడు ఫుల్ కుక్ అయినట్టు. దీనిలో కొంచెం టేస్ట్ చూసుకుందాం. మనం ఉప్పు సరిపోయింది, ఇందాక మనం దానిలో ఉప్పు వేసాం కదా, కొంచెం బట్టి ఉప్పు తీసుకుందాం. కల్లుప్పు ట్రై చేయండి, కల్లుప్పు ఎక్కువ వాడండి కర్రీస్ లోకి, బాగుంటుంది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు. అందుకండి ఇది టోటల్ 2 kgs బోటి అండి, 2 kgs బోటి. ఇది బాగా ఫ్రై చేసుకున్నాం. ఇంకా 5 to 10 minutes బాగా ఫ్రై అయిన దాకా దక్కం పెట్టేద్దాం. ఒక 10 minutes మొత్తం మొక్క అంతా ఉడికిందండి నీట్ గా. ఇప్పుడు మనం దీనిలోకి మసాలా వేసుకున్నాము. ఇది లైట్ గా సెమీ గ్రేవీ వస్తుందండి, అంటే అటు ఫ్రై లాగా కాకుండా ఇటు గ్రేవీ లాగా కాకుండా సెమీ గ్రేవీ వస్తుంది. దీనిలోకి మనం ఏం వేసుకుందాం అంటే కొంచెం గరం మసాలా, కొంచెం అంటే కొంచెం ఎక్కువ వద్దండి గరం మసాలా, 1/2 teaspoon గరం మసాలా. తర్వాత కొంచెం ఒక teaspoon ధనియా పౌడర్, 1 teaspoon. ఈ రెండు బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి వేసినాక ఎట్లా ఉందో, అంత చక్కగా వచ్చింది గ్రేవీ. చూసారా ఎక్సలెంట్గా ఉంది. అసలు కొంచెం కూడా స్మెల్ లేదండి, బోటి స్మెల్. అంత క్లీన్గా చేశాను, అంత క్లీన్ చేశాను. నాకు దగ్గర 2 hours పట్టిందండి మొత్తం బోటి అంతా కంప్లీట్గా క్లీన్ చేయడానికి. అసలు ఎంత టైం టేకింగ్ తీసుకుందో. నేను పొద్దున్నే 7కి స్టార్ట్ చేస్తే నాకు వచ్చేసరికి 9:30 అయింది. ఇది మొత్తం కర్రీ అయ్యేసరికి 3.5 hours పట్టింది. సో చూడండి, బోటి చేయడం అనేది చిన్న విషయం కాదు. బయట హోటల్స్లో చేస్తారు సార్, వాళ్ళు ఏంటంటే జస్ట్ క్లీన్ చేయకుండా ముక్కలు కోసి వెనిగర్లో క్లీన్ చేసేసి వేస్తారు. సో మనలాగా మనం మొత్తం పక్కాగా క్లీన్ చేసుకోవాలంటే మనం పట్టే టైం అది.
సో ఆంటీలు బోంటీలు అందరు చేసేది ఊరక జస్ట్ ఏంటంటే కరగకుండా వెనిగర్ వేసి శుభ్రం కడిగేసి దాన్ని ముక్కలు కోసి కొట్టేస్తారు. సో మనం అట్లా కాదు కదా, మనం ఫ్రెష్గా అంతా క్లీన్ చేసుకొని ఒకటికి 20 సార్లు క్లీన్ చేశానండి నేను వాటర్లో. అంత క్లీన్ చేయబట్టానే మనకి ఇప్పుడు కొంచెం కూడా స్మెల్ లేదు అసలు మన కర్రీ, ఆ స్మెల్లే లేదు మనకి అసలు. దీనిలోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, ఏంటంటే ఇది కేజీన్నర కదా. చూసారు ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కర్రీలో. ఉడికి నాకు అయిపోయి నాకు ఉంటుంది, అసలు మామూలుగా రాలేదండి కర్రీ. ఎంత తిక్కుగా వచ్చింది చూడండి కర్రీ మనకి, చూసారా ఎక్సలెంట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. ఖచ్చితంగా మీరు బోటీ లవర్స్ అయితే కొంచెం కష్టపడండి, లేదు మేము బోటీ కొత్తగా ట్రై చేయాలనుకుంటే నాలాగా ట్రై చేయండి, లేదు నాకన్నా బెస్ట్గా మీ దగ్గర ఏమైనా రెసిపీ ఉంటే డెఫినెట్గా చెప్పండి, దాన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఇంకా దీనిలోకి వేయాల్సింది ఇంకొకటి ఉంది, లాస్ట్ కొబ్బరి వేసుకుందాం. నేనైతే కొబ్బరి వేస్తాను, కొంచెం కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది. మెత్త మిక్సీ పట్టుకున్న కొబ్బరి, సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనం వాళ్ళ దగ్గర మనం బయటకు వెళ్ళి కొనుక్కోండి, బోటీ జస్ట్ 300 పెడితే 2 కేజీలు బోటీ వచ్చింది. 2 కేజీల బోటీ కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ మనం ట్రై చేసామంటే గట్టిగా ఒక 2 పడి కష్టపడి మనం క్లీన్ చేసుకుంటే అసలు దీనికి రాగి సంకట వేసుకొని తింటే ఉంటుందండి నా స్వామి రంగా. అసలు మామూలుగా ఉన్న దీనిలో రాగి సంకట లేదు, మన టైం లేదు. ఈరోజు 2 రెసిపీస్ చేసాను. ఒకటి వచ్చరికి పెరుగు చికెన్ అండి, పెరుగు చికెన్ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఫస్ట్ ఇది పెడతాను, దీని తర్వాత పెరుగు చికెన్ పెడతానండి. అది 2 రెసిపీస్ చేసే మనకి 12 o'clock 12:30 అయిందండి. సో నేను ఇంత అంటే మీకు మంచి రెసిపీ చూపించడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను. సో అలాగే నాకు కూడా మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీనిలో ఫైనల్ టచ్ మనం గార్నిష్ కొత్తిమీర వేసుకుందామండి. చూసారు ఆయిల్ ఎట్లా వస్తుందో, కొంచెం కొత్తిమీర. ఈ కొత్తిమీర వేస్తే దానికి ఉన్న అద్భుతంగా వచ్చింది ఇంకా ఫ్లేవర్. ఈ కొత్తిమీర పట్టడం వల్ల తలకాయకి కానీ బోటికి కానీ అసలు కంప్లీట్గా ఫ్లేవర్ అనేది మారిపోద్ది. సో కొత్తిమీర మస్ట్ వాడండి. చూడండి అసలు ఎంత ఎమ్మీ కుదిరింది అసలు. చూడండి ఆయిల్ చూడండి, చిక్కగా గ్రేవీ, ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా, అసలు వాటర్ వేయకుండా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. బాబ్బా చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు బోటీ అనేది మస్ట్ అండి, అందరూ తినాల్సిన ఐటము, చాలా చాలా మంచిది. కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి. సో బోటీ తినడం వల్ల మన బోన్స్లో ఉన్న కాల్షియం అనేది మంచి డెవలప్మెంట్ ఉంటుందండి. మనకి కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఏమన్నా సరే మనకి తొందరగా క్యూర్ అవుతాయి. సో బోటీ మస్ట్ ట్రై ఐటెంలో బోటీ సూపర్. అసలు చూడండి ఎంత చిక్కదనంగా వచ్చిందో. ఇంతే అండి మన రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అసలు చూడాల్సిన పని లేదండి, ఉప్పు కారం చూడాల్సిన పనిలా. అసలు ఈ స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డెలీషియస్గా వచ్చిందో. ఇది మన గుంటూరు స్టైల్ బోటీ కర్రీ. సో మస్ట్ ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు కూడా నేను చెప్పిన కొలతలతో నేను ఎలా చేసాను మీరు అలా చేస్తే మీకు కూడా సేమ్ యాస్టీస్ ఇలాగనే వస్తుంది. అసలు చూస్తుంటేనే జమ్మ లాలాజలం అట్లా ఊరిపోతుంది నోట్లో. ఒక ముక్క తిందాం, మనకి ఒక్క ముక్క టేస్ట్ చేద్దాం. ఈ ముక్క అసలు ఉడికిందా లేదనేది. వేడి ముక్క తీసుకుని సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే సూపర్ సాఫ్ట్.
అసలు కొంచెం కూడా స్మెల్ లేకుండా అద్భుతం అండి. సో మీరు కూడా ఈ అద్భుతాన్ని తినాలంటే మీరు కూడా ట్రై చేయండి, మస్ట్ ట్రై. మన కాయలం తిన్నట్టు తెలియదు చూసారా మనం ఎంత గ్రేవీ ఉందో. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ సపోర్ట్తో నేను ఇంత దూరం వచ్చాను. 670 సబ్స్క్రైబర్స్, 650 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో వాచ్ అవర్స్ కూడా మనకి 300 దాకా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సీ యూ నెక్స్ట్ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, దాన్ని కూడా చేసేద్దాం. వీలైతే మీరు అడ్రస్ పెట్టండి, డెఫినెట్గా నీకు కొరియర్ కూడా చేస్తా అవసరం అయితే. బేబీ ఒక వీడియో తీద్దురా బేబీ నీట్గా మళ్ళీ. అసలు అది అట్ట వచ్చింది బొడ్డి కోరు, అసలు మామూలుగా రా బేబీ. అసలు ఆ చూస్తుంటే నోరు లల్ల ఊడిపోతుంది లాల జలం. బాలా దీని ఇందాక తీసినట్టు గిన్నెలు పొద్దు ఊపులు కాసిన గిన్నెలు పడట్లేదు. దీనిలోకి వేస్తాను, ఇట్లా వేస్తాను. మన బోటీ కర్రీ ఎలా చూసారుగా, ఒక్క చుక్క వాటర్ లేకుండా ఎంత డెలీషియస్గా వచ్చిందో. గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా సేమ్ నేను ఎలా అయితే చేశానో సేమ్ మీరు అలాగే చేయండి. నేను చెప్పిన క్లీనింగ్, నేను చేసిన క్లీనింగ్ కూడా అలాగే చేస్తే మీకు అస్సలు కొంచెం కూడా స్మెల్ అనేది రాదు. చూడండి అసలు ఎంత సూపర్గా వచ్చిందో, ఎమ్మీగా ఉంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.